హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చి సండే రోజైతే తీసిందండి. ముందుగా అయితే వెల్కమ్ టు మై ఛానల్ భవానీ కాకర్ల డైలీ బ్లాగ్స్. ఇంకా వీడియో వచ్చి సండే ఆఫ్టర్నూన్ అయితే బిర్యానీ అయితే చేశానండి. ఆ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొని వచ్చాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించి మనం బిర్యానీ చేస్తాం కదా, ఆ దబర అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్, గీ లేదంటే బటర్ రెండు యాడ్ చేసుకుంటాను నేనైతే. రెండు వేసుకొని దాంట్లో మనం బిర్యానీ మసాలా, హోల్ మసాలా ఉంటుంది కదండి, అవన్నీ వేసాను. తర్వాత అయితే ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోద్ది. ఆ బిర్యానీ టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే హెవీగా అయితే ఏం చేయనండి, చాలా సింపుల్గా అయితే చేసేస్తాను. ఎవరికైనా నచ్చితే చూడండి ప్రాసెస్ అంతా. తర్వాత వచ్చి బిర్యానీలోకి గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను. అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆనియన్స్ అయితే బాగా వేగిన తర్వాత టమాటో అయితే వేసుకున్నాను. ఇంకా రెండు మంచిగా మగ్గేదాకా ప్లేట్ అయితే మూసి పెడతానండి. ఈ లోపల మనకు బిర్యానీలోకి కావాల్సినవన్నీ వాటర్ అలాంటివన్నీ పక్కనైతే పెట్టేసుకుంటాను. అవి కొంచెం మగ్గేలోగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ అయితే వేసానండి. అంటే మనకి ఎంత కావాలో మనం బిర్యానీ చేసే ప్రాసెస్ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అది కూడా నూనెలో మంచిగా వేపుకున్నాను. కొంచెంసేపు అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా వేపుకోవాలి. మన ఛానల్ని ఎవరినైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి కుకింగ్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇలా కుకింగ్ వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా అయితే చేస్తాను. తర్వాత అయితే కారం అయితే వేసుకున్నాను. మనకి రుచికి మనం ఎంత తినగలమో అంత కారం అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదా, అందుకని మనకి ఎంత కావాలో అంత అయితే వేసుకుంటున్నాను. ఇంకా చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకొని చికెన్ కూడా వేసేసాను. అంటే నేనే రికార్డ్ చేస్తూ కలుపుతున్నాను కదా, అందుకే అంత పర్ఫెక్ట్గా అయితే కలపట్లేదు. తర్వాత మళ్ళీ అయితే మంచిగా కలిపానులేండి. తర్వాత మంచిగా అయితే కలుపుకున్నాను. ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసి కొంచెంసేపు అయితే బాగా కలుపుకున్నాను. ఇప్పటికే చాలా లేట్గా అయితే స్టార్ట్ చేశానండి ప్రాసెస్. 12 అయితే అయిపోయింది. పక్క నుంచి మా బాబాయ్ అయితే సతాయిస్తున్నాడు, అమ్మ అయిపోయిందా అని. అందుకైతే చాలా ఫాస్ట్గా అయితే చేద్దామని డిసైడ్ అయిపోయి కొంచెం మధ్యలో ఇలాంటివి వస్తుంటే లేండి, పట్టించుకోవద్దు. అంటే ఫస్ట్ టైం కదా రికార్డ్ చేస్తున్నాను, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ముందు మంచిగా అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కొంచెం బాగా కలిపెట్టేసి మూత అయితే పెట్టేశాను. మనం మూత పెట్టడం వల్ల అయితే ముక్క అయితే కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయితే ఉడకద్ది. జలుబు చేసింది, అందుకేను నా వాయిస్ అలా ఉంది. మంచిగా అయితే బాగా కలిపెట్టేసాను. ఇంకా మనం ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. మనం 1 గ్లాసు బియ్యం వేసుకున్నామంటే 2 గ్లాస్ వాటర్ వేస్తే కరెక్ట్గా అయితే సరిపోద్ది. ఇంకా ఇక్కడైతే బాగా కొంచెం ముక్కలు అయితే మెత్తబడ్డాయి, ఉడికాయి. ఇంకా వాటర్ అయితే యాడ్ చేసేసాను. ఇంకా వాటర్ యాడ్ చేసేసి బాగా ఇంకా కొంచెంసేపు అయితే బాగా మొత్తం కలిసేలా కలిపెట్టేసాను. కలిపెట్టేసిన తర్వాత మూత అయితే పెట్టేసుకున్నాను. బాగా ఒక 2 తెల్లులు వచ్చేదాకా వాటర్ అయితే బాగా మరిగినాక కొంచెం
ఇదేమంటారు కొత్తిమీర, పుదీనా అయితే వేసేసుకున్నాను. తర్వాత అయితే రైస్ కూడా నానబెట్టుకున్నాను కదా, అది కూడా వాటర్ అని తీసేసి బిర్యానీలో వాటర్ అయితే అంతా తీసేసి అది కూడా యాడ్ చేసేసాను. బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈసారి. ఇంకా అట్లా కలిపెట్టేసి మనం మూత పెట్టేస్తే అది చక్కగా ఉడికిపోద్ది. తర్వాత అయితే ఒక పక్క అయితే పెరుగు పులుసు, ఒక పక్క అయితే గోంగూర చట్నీ అయితే చేసేసాను. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకొంచెం 5 మినిట్స్ ఇంకా అట్లా పెట్టేస్తే ఇంకా పర్ఫెక్ట్గా అయితే అయిపోద్దండి. బాగా కింద అడుగంటకుండా మంచిగా అయితే కలిపెట్టేసాను. ఫైనలీ మన బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే ప్లేట్లో వేసుకొని టేస్ట్ అయితే చేశానండి. పర్ఫెక్ట్గా అయితే కుదిరింది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉడికింది. థ్యాంక్ యూ అండి. ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.